నోట్లో పెట్టుకొని కానీ హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సితారా వరల్డ్. మా ఆడపడిచి కొడుకు హర్షవర్ధన్ రెడ్డి వచ్చాడని చెప్పాను కదా, దానికి సంబంధించిన బ్లాగ్ అయితే ఇది. హర్ష వచ్చేసి ఆమెని తీసుకువెళ్ళడానికి వచ్చారనమాట ఆస్ట్రేలియాకి. సో ఇక వెళ్ళేటప్పుడు కొన్ని చెక్కలు, చక్రాలు, పచ్చళ్ళు ఇలా స్పైసెస్ అనేది తీసుకువెళ్ళారు. ఎవరైనా సరే మన ఇండియా దాటి బయటకు వెళ్ళినప్పుడు మన ఇండియా ఫుడ్ అనేది మన కంపల్సరీ క్యారీ అయితే చేస్తారు. అవి మిస్ అవుతాం కదా ఆ టేస్ట్ని అవన్నీ కూడాను. సో ఇక ఈసారి అయితే ఇవి చేశాను. ఏదో సరదాగా ఇక ఈ వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసేసుకుంటున్నాను. అయితే ముందు రోజే ఇక్కడికి వచ్చి వెళ్ళారనమాట. మీకు బ్లాగ్ కూడా పెట్టాను దీనికి ముందు వీడియోలో, చూడండి. చాలా రోజులైంది చెక్కలు, చక్రాలు ఇవి నేను చెయ్యక. చెక్కలు కొంచెం పర్లేదు బాగానే వచ్చాయి అనిపించింది. చక్రాలు అయితే కొంచెం గట్టిగా వచ్చాయి. అప్పుడప్పుడు ఇలా చేస్తుంటేనే సింగిల్గా చేయడం అలవాటు అవుతుంది మేబీ. ఈరోజు అంతా అయితే ఏదో టెన్షన్గా ఉంది. అయ్యో చెక్కలు చేయాలి, ఎలా చేయాలి, ఏంటి, ఏమేమి వేయాలి అని చెప్పేసి అదొక డీలా పడిపోయాను. కానీ చిన్నగా స్టార్ట్ చేసి చేస్తూ ఉంటే ఉదయం 11కి స్టార్ట్ చేశాను, సాయంత్రం 4 అయిందనమాట. ఇక పిండి కలుపుకొని ఉండలు చేసుకొని చెక్కలు ఒత్తేసుకొని ఇలా మొత్తం కాల్చేటప్పటికి సాయంత్రం 4 అయింది టైము అయిపోయేసరికి చెక్కలు ఉండడం. ఇంకా ఒంట్లో ఉన్న ఓపిక అయితే అయిపోయింది. ఇంక చక్రాలు ఎప్పుడు చేయాలి అని చెప్పేసి టెన్షన్గా ఉంది. ఇక చిన్నగా పిండి అయితే కలిపి పెట్టుకొని ఇక మళ్ళీ నైట్కి వంట అయితే స్టార్ట్ చేసి వంట చేసి పిల్లలకు పెట్టి ఇక పిల్లలు పడుకున్న తర్వాత ఇంక చక్రాలు చేశాను. ఇక నైట్ 8కి స్టార్ట్ చేస్తే 10కి చక్రాలు కూడా అయిపోయాయి చేయడం. ఇక దీనికి 2 రోజుల ముందే పండుమిరపకాయ పచ్చడి, టమాటా పచ్చడి అనేది పెట్టాను. ఇక ఇవి వీడియో తీసుకోవడం అవ్వలేదన్నమాట. వీడియో తీస్తూ ఉంటే పని లేట్ అవుతుంది అని చెప్పేసి దానికి తోడు కొన్ని మిషన్ కుట్టేవి కూడా ఉన్నవి. ఇంకా ఇప్పుడు వీడియో పెట్టుకుంటా అవ్వదు అని చెప్పేసి చకచక పచ్చళ్ళు అయితే పెట్టేశాను. ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళకి పెట్టాను అనమాట. ఇలా టమాటా పచ్చడి పెట్టాను అంటే టేస్ట్ చూడడానికి కొంచెం అడిగారు. బాగుంది అని చెప్పేసి మళ్ళీ కొంచెం పెట్టించుకుంది పెద్దమ్మ. ఇక అందుకని చెప్పేసి వాళ్ళకి టమోటా పచ్చడి అనేది పెట్టిస్తా. ఈరోజు కొంచెం ఖాళీగా ఉన్నానని చెప్పేసి ఇక ఇవి 1 kg టమోటా అనమాట. ఇలా ఎర్రగా పనినివి తీసుకుంటే బాగుంటుంది పచ్చడి. నీరు కాయలు అయితే ఇంకా బాగుంటుంది అనమాట. ఇక ఇలా కట్ చేసేసుకొని కొంచెం ఓ పావు కేజీ మైన ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా. కొంచెం టమోటాలు పైన తోలు అనేది చిట్లుతుంది. అలా చిట్లేంత వరకు స్టవ్ మీద ఉంచేసుకొని ఇక తర్వాత చింతపండు అనేది తొలకలు అవి పీసులు అన్నీ తీసేసుకొని ఇంకా ఈ మగ్గేటప్పుడు వేసేస్తే ఇక పచ్చడి అనేది బాగుంటుంది అనమాట. చింతపండు మెత్తగా అవుతుంది. ఇంకా ఇలా అనమాట. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంక ఇలా వేయించుకోవాలి టమోటాని. ఇవి 1 kg టమాటాకు వచ్చేసి 200 గ్రాములు ఉప్పు, 200 గ్రాములు కారం, 200 గ్రాముల చింతపండు ఇవి ఇలా వేస్తాం కొలతలు పచ్చడికి. ఇక అయితే ఈవినింగ్ 4 ఆ టైం అప్పుడు అనమాట పచ్చడి పెట్టింది. ఇక ఇలా చిట్లాలన్నమాట టమాటా పైన తోలు. ఇది పర్ఫెక్ట్గా ఉడికాయి అని. ఈ స్టేజ్లో చింతపండు వేసుకోవాలి. ఇక 200 గ్రాములు కాటా పెట్టి తెచ్చా అనమాట కొట్టు దగ్గర. ఇంక ఈ స్టేజ్లో వేసేసుకోవాలి. ఇక 1 స్పూన్ మెంతులు వేసుకుంటే 3 స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి. ఆవు పిండి బాగుంటుంది ఏ పచ్చడికైనా టేస్ట్. ఇక మనం ఆల్ టైమ్ ఫేవరెట్ టీ అనమాట. టీ తాగుదాము. సాయంత్రం 4 అయిందని చెప్పేసి కొంచెం ఏదో తలనొప్పిగా అలా ఉందని చెప్పేసి ఇక ఉదయం టీ పెట్టాను. అందులో ఇంకా కొంచెం ఉంటాయి కదా, వేడి చేసేసుకొని టీ తాగాను. అదేంటో కానీ తెలియదబ్బా, కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు టీ తాగితే మైండ్ అనేది చాలా రీఫ్రెష్ అవుతుంది. మీరు అంతేనా? నాకే ఇలాగ అవుతుందా చెప్పండి. ఆబ్వియస్లీ టీ లవర్స్కి ఇట్లాగే ఉంటుందేమో అనుకుంటా. ఎనీవే టీ అయితే తాగాను, ఫ్రెష్ అయ్యాను మంచిగా. ఈ పచ్చడి అయితే ఇక పెట్టేశాను కదా చింతపండు, కొంచెంసేపు మగ్గనిచ్చి చల్లారి పెట్టాలన్నమాట. ఇంకా చల్లారేంత వరకు పనేం లేదు మనకి. ఉప్పు కారం కాటా వేసి పెట్టాను 200 గ్రాములు. ఇంకా వెల్లుల్లిపాయలు ఒలుస్తుంది పెద్దమ్మ వచ్చేసి. తాలింపు ఇప్పుడు వేసుకుంటావా పెదమ్మ తర్వాత వేసుకుంటావా అంటే ఎప్పటికప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి ఇక తాలింపు అయితే వేయలేదు. ఇంకా ఆవు పిండి అయితే చేశాను. ఇవి ఆల్రెడీ 200 గ్రాములు ఉప్పు, 200 గ్రాములు కారం కాటా వేయించుకొచ్చాను.
ఇంక ఇవి ఇలా కలిపి పెట్టాను ఇంకా మిక్సీ వేయడానికి. ఈలోపు ఆవాలు మెంతులు ఫ్రై చేశాను. 1 స్పూన్ మెంతులు, 3 స్పూన్లు ఆవాలు ఫ్రై చేసి ఇలా మిక్సీ అయితే పట్టి పొడి పచ్చట్లోనే కలిపాను అనమాట. ఇదంతా మంచిగా కలుపుకొని మిక్సీ వేసుకోవడమే. ఇంకా పచ్చడి రెడీ అయినట్లే మనకి. ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడే తాలింపు కూడా వేసుకొని కలుపుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఒక డబ్బాలో పెట్టుకోవచ్చు. ఇదన్నమాట పచ్చడి. పచ్చడి కూడా కొంచెం మిక్సీ గిన్నెకి ఇలా కొంచెం వెల్తిగానే వేసుకోవాలి. నిండుగా వేసామంటే ఈ మిక్సీ బ్లేడ్లు అనేది పోతాయి. సో ఇలా ఆఫ్ వేసుకోవాలి. సో టమాటా పచ్చడి ఈజ్ రెడీ. నాకైతే చాలా ఇష్టం. ఇది దోశలోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. పచ్చడి లవర్స్ మరి అంతే కదా. ఇక కట్ చేస్తే మా వాడు హైదరాబాద్ అని కలవరిచ్చాడు. హర్షతోటి హైదరాబాద్ జర్నీ చేయాలని చెప్పేసి వెళ్ళాడు. ఇక వాడికి మంచిగా బిర్యానీలు అవన్నీ పెట్టించాడంట హర్ష. సూప్ తాగుతున్నాడు మా వాడు ఇక్కడ. నాలుకైతే కాలింది మా వాడికి. ఇంకా ఏదో ఉమాకి హ్యాపీనెస్ కోసం ఇలా ఎయిర్పోర్ట్ అంతా ఫొటోస్ అయితే సెండ్ చేశాడు హర్ష. ఉమా ఇక్కడ లగేజ్కి ఓనర్, లగేజ్ ఎవరు ఎత్తుకొని పోకుండా కాపలా కాస్తున్నాడు ఉమా. హాయ్ 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 ఉమా. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు హర్ష పెళ్ళికి వచ్చి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదన్నమాట. మేము హెల్త్ బాగుండదు, జలుబు వచ్చిద్ది, వాతావరణం మారుతని ఉమాని పంపించలేదన్నమాట. వాళ్ళ డాడీయే వెళ్ళాడు. అందుకని హర్ష మీద కోపం పెట్టుకున్నాడు ఉమా. ఇంకా చాలా రోజులు మాట్లాడలేదు. ఫోన్ చేసినా కానీ ఉమా నేను మాట్లాడినా అని చెప్పేసి ముఖం తిప్పేసుకోవడం, హర్ష ఫోన్ చేసినప్పుడల్లా పక్కకి వెళ్ళిపోవడం అలా చేసేవాడు. అందుకని చెప్పేసి ఈసారి ఇంకా ఉమా వెళ్ళాడు, డ్రాపింగ్కి వెళ్ళాడు ఉమా. ఇక సరదాగా పిల్లలు చూస్తారని చెప్పేసి ఇక ఇవన్నీ వీడియో అనేది షేర్ చేశాడనమాట. ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుంది, విమానం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా. విమానం బయట ఎలా ఉంటుంది, లోపల ఎలా ఉంటుంది, ఇది లోపల వచ్చేసి ఇలా ఉంటుంది అని చెప్పేసి హర్ష ఇదైతే పంపించాడనమాట. ఇక్కడ ఫుడ్ అనేది సర్వ్ చేస్తున్నారు. విమానం లోపల సీటింగ్ అయితే ఇలా ఉంటుంది. ఎవరి సీట్కి వాళ్ళకి లోపల టీవీ అయితే ఉంటుంది. వాళ్ళే ఫుడ్ టిఫిన్ కానీ లంచ్ కానీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అది ఎలా ఉంటుంది అని చెప్పేసి టిఫిన్ అయితే నాట్ బ్యాడ్, ఓవరాల్గా తినొచ్చు. ఫుడ్ కూడా లంచ్ కూడా అంతే, అంత వరస్ట్గా ఏం లేదు, లైట్గా తినొచ్చు అని చెప్పి షేర్ చేశారనమాట. సో మేమైతే ఫ్లైట్ జర్నీ ఎప్పుడు చేయలేదు కదా, అందుకని చెప్పేసి జస్ట్ అలా షేర్ చేసుకున్నారు. నేను అవి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ మరి.